హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మణికంఠ ఏం చెప్పాడు, మణికంఠ ఎట్లా చెప్పి నామినేట్ చేశాడు అనేది అయితే చూద్దాము. తర్వాత సీత నామినేషన్స్ గురించి అయితే చాలా వైరల్ అవుతుంది. సో నిఖిల్ పైన దారుణమైన నిందలు వేసింది. ఇవన్నీ కూడా క్లియర్గా మాట్లాడుకుందాము. అంత నిందలు ఏం వేసింది, సో నాకేమనిపించింది ఆమె మాట్లాడే విధానం, అట్లే మణికంఠ ఏం చెప్పాడు. సో మణికంఠ ఏంటి అసలు, నాకు అనిపించినంత వరకు ఆయన నామినేట్ చేయడానికి రాలే, ఇన్పుట్స్ ఇవ్వడానికి వచ్చినట్టు అనిపించింది మణికంఠ. సో అక్కడ మీరు టాప్ 3లో ఉంటారు, మీరు ఇద్దరు నిఖిల్ని నబ్బిల్ని నామినేట్ చేసి ఏం చెప్తారంటే మీరు టాప్ 3లో ఉండాల్సిన క్యాండిడేట్స్. సో మీరు ఇట్లా ఆడండి, మీరు ఇట్లా చెయ్యండి, మీరు ఇది మార్చుకోండి అని చెప్పినట్టు అనిపించింది. నామినేట్ చేసినట్టు అనిపించలే, మోటివేషన్ చేయడానికి వచ్చినట్టు అనిపించి టక్క 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 పాయింట్ బై పాయింట్ చెప్పేసి వెళ్ళిపోయాడు. సో ఫస్ట్ వచ్చేసి నిఖిల్ని నామినేట్ చేశాడు మణికంఠ. ఏమని అంటే డే బై డే స్పాయిలింగ్ అయిపోతుంది, నీ గేమ్ అనేది తగ్గిపోతుంది, గ్రాఫ్ అనేది పడిపోయింది. సో వాట్ ఈజ్ రియల్ ప్రొజెక్షన్, నువ్వేంటి అనేది ఇంకా జనాలకు అర్థం కాలేదు. నేను ఇంట్లో ఉన్నప్పుడు నేను ఏదైతే చెప్పి నామినేట్ చేశానో నీ గ్రాఫ్ పడిపోతుంది అని చెప్పానో సేమ్ అదే. అప్పుడు ఎక్కడ చూసినావు, నువ్వు ఏం చూసినావు అని నన్ను అన్నావు, కానీ ఇప్పుడు నిజంగానే చూసి వచ్చి చెప్తున్నా, నిజంగానే నీ నీ గేమ్ అనేది కిందికి పడిపోతుంది. సో నువ్వు అగ్రెస్ అవుతున్నావు, ఎమోషనల్ అవుతున్నావు, నీ రియల్ ఏంటి, నువ్వు ఏదో ఒక దాని మీద స్టాండ్ అవ్వు, నువ్వు రియల్గా ఫేకా. సో నువ్వు ఎమోషనల్గా ఉంటే ఎమోషనల్గానే ఉండు, అగ్రెసివ్గా ఉంటే అగ్రెసివ్గా ఉండు. ఒకసారి అగ్రెసివ్ అవుతున్నావు, ఒకసారి ఎమోషనల్ అవుతున్నావు. నేను ఇక్కడ ఒక పాయింట్ క్లియర్ చేద్దాం అనుకుంటున్నా మీకు. చాలామంది నిఖిల్ని చాలా మంచోడు, చాలా పెద్ద అది కొంచెం మంచోడే కావచ్చు, కానీ శుద్ధపూస ఏం కాదు నిఖిల్ అని నేను అంట, ఖచ్చితంగా అంట. నేను శుద్ధపూస అయితే కాదబ్బా. ఎందుకు చెప్పాలనా, నువ్వు అంత మంచి క్యారెక్టర్ అయితే అంత మంచోడివి, నేను గట్టిగా చెప్పలేను, ఎదుటి వాళ్ళని బాధ పెట్టలేను, ఎదుటి వాళ్ళని నేను నిందించలేను అనే అటువంటి వాడివైతే నువ్వు ఏం చేసావు, గౌతమ్ని ఆ చార్జర్ టాస్క్లో బొండికాయ పట్టుకొట్టి ఈడ్చుకొచ్చి బెడ్ మీద పడేసినావు. నువ్వు అంత మంచోడివి, జాలి దయ గల పర్సన్ అయితే నువ్వు బొండికాయ పట్టుకొని లాక్కొచ్చినావు, ఆడ పడేసిన కోపం అనమాట. అక్కడ గౌతమ్ నేను ఇట్లా తిప్పి పడేసిన అని చెప్పేసి నువ్వు బొండికాయ పట్టుకొని వచ్చేసి బెడ్ మీద పడేసినావు. అది నీకు గట్టిగా మాట్లాడడం కన్నా నీకు ఎక్కువనా అంటే తక్కువనా? అది నువ్వు ఒక్కరికి గట్టిగా చెప్పలేను అనుకున్నోడివి, ఒకరికి ప్రాణానికి ప్రమాదకరం అనుకున్నప్పుడు నువ్వు ఎట్లా చేస్తావు, ఎట్లా చేస్తాడు నిఖిల్. ఇది కొంతమంది చాలా అసలు నిఖిల్ పైన పాజిటివ్ గట్టి పిఆర్ ఉందబ్బా, నిఖిల్ ఎట్లనైనా గెలుస్తుంది నాకు అనిపిస్తుంది. గట్టి పిఆర్ ఉంది, పెద్ద పెద్ద రివ్యూవర్స్ కూడా నిఖిల్కే సపోర్ట్ చేస్తున్నారు. ఇంకొక పాయింట్ కూడా చెప్తా, ఎగ్ టాస్క్లో మణికంఠను తిప్పి తిప్పి పడేస్తాడబ్బా. ఇదే మణికంఠ వచ్చి చెప్తున్నాడు, ఇప్పుడు మణికంఠను తిప్పి తిప్పి పడేస్తున్నాడు. సో అక్కడ ఏమైపోయింది అంటే నేను నా మనస్తత్వం ఇది కాదు, నా మెంటాలిటీ అది కాదు, నేను గట్టిగా చెప్పలేను, గట్టిగా నేను ఎవరికి కూడా హర్ట్ అయ్యే విధంగా చేయలేను అన్న మనిషి. ఇంకొకటి కూడా చెప్తా మీకు, నేను ఆ బస్తాల టాస్క్లో కూడా ఇట్లా ఇట్లా అనుకుంటా ఆడతాడు, అక్కడ కూడా చాలా మంది సఫర్ అయ్యారు. తర్వాతకు వచ్చేసి మనకు బీన్ బ్యాగ్ టాస్క్లో కాలుతో అంతాడు, ఎటు పడితే అటు కిక్ చేస్తూనే ఉంటాడు, ఎవరికి ఏమన్నా కానీ కిక్ చేస్తే అప్పటికి అవినాష్కి బొత్తలో తగులుతుంది, పాపం పట్టుకుంటాడు. తర్వాత తేజాను కూడా ఎటు పడితే అటు మాట్లాడతాడు, కింద పడేస్తాడు, తేజ కూడా నెత్తికి దెబ్బ తగులుతుంది. అంటే ఇవన్నీ హర్ట్ చేసే విధంగా లేవా, అతని చేష్టలు హర్ట్ చేసే విధంగా ఉన్నప్పుడు మాటలు మాట్లాడడమో ఏముంది, అట్లాంటి మెంటాలిటీ కాదు. నేను చాలా సాఫ్ట్, ఇదంతా ఎవరి కోసం, ఎవరిని కప్పిపుచ్చడానికి, ఎవరిని ఇది చేయడానికి. పెద్ద పెద్ద రివ్యూవర్స్ కూడా నిఖిల్ మీద పెద్ద నిందేష్ వేయింది, నిఖిల్ని ట్రాప్ అన్నది, నిఖిల్ అమ్మాయిలతో ఆడుకుంటుండు అని సీతని బ్లేమ్ చేస్తారు. ఇక్కడ సీత 100% అక్కడ ఏం లేదబ్బా, నార్మల్గానే చెప్పింది. వీళ్ళు దాన్ని చిన్న మాటలు పట్టుకొని లాగి పడేస్తారు. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చిన మీకు. ఏంటంటే అతను ఇప్పుడు మణికంఠ చెప్పింది కూడా అదే, నువ్వు రియల్ ఏంటి అనేది ఇంకా బయటకు రాలేదు, రియల్ ఏంటి అనేది ఇప్పటి వరకు కూడా బయటకు రాలేదు. నువ్వు అగ్రెషన్ చూపిస్తున్నావు, ఎమోషనల్ చూపిస్తున్నావు, అది బయటకు రాలేదు. సో ప్రతి టాస్క్లో అగ్రెసివ్తోనే ఆడిండు. ఇప్పుడు మణికంఠను పక్కకు జరిపేద్దాం. ఇప్పుడు మణికంఠకు ఎక్కువ పేరు వస్తుంది, ఎక్కువ ఫేమ్ వస్తుంది అనుకున్నప్పుడు ఏమంటున్నాడు, ఇప్పుడు మణికంఠకు వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఎక్కువ ఫేమ్ పెరిగింది, ఎక్కువ మంది
ఎమోషన్స్తోని సింపతితోని ఆడకట్టుకుంటున్నాడు అన్నప్పుడు పక్కన నుంచి ఏమంటాడు, ఇక నుంచి మనం మణికంఠను పట్టించుకోవద్దు, మణికంఠ నామినేట్ చేయొద్దు, వానికి హైప్ క్రియేట్ చేయొద్దు, మనం అసలు అస్సలు నామినేట్ చేయొద్దు అంటాడు. మణికంఠ అదే అంటాడు. అప్పుడు నన్ను కూడా నాకు హైప్ ఎక్కడ క్రియేట్ అవుతుందో అని చెప్పేసి నువ్వు అక్కడ కూర్చొని నాకు నామినేట్ చేయొద్దు అది ఇది అని ఇవన్నీ వెనకాల అవన్నీ మాట్లాడినావు అంటే, లేదు నువ్వు ప్రతి వీక్ నామినేట్ అవుతున్నావు కదా, సో నీకు రెస్ట్ ఇద్దాం అన్నట్టు. ఇక్కడ కూడా ఫ్లిప్ అయిందబ్బా. ఫ్లిప్పింగ్ స్టార్ నిఖిల్ కూడా పక్క. సోనియా కూడా మాట్లాడింది ఎక్స్ టాస్క్ లోనంట వాళ్ళిద్దరు అభయ్ నవీన్ నిఖిల్ లీడర్స్ కాబట్టి మాట్లాడుకుంటారట, నేను చెయ్య నువ్వు చేయని. వాళ్ళ తర్వాత ఎందుకు ప్లేట్ పిరాయించిండు ఇవన్నీ అంటుంటే మాట్లాడలేకపోయాడు నిఖిల్ ఇక్కడ. సో అందరేమో సీత ఒక్కటి అనగానే నిఖిల్ చాలా మంచోడు, నిఖిల్ అసలు అమ్మాయిలతో ఆడు కాదబ్బా. యష్మి నువ్వు నా ఫ్రెండు, నాకు ఇవన్నీ లేవు అని చెప్పనీకేముంది. నువ్వు ఇంత మనుషులకు దెబ్బలు తలిగేలాగా నువ్వు ఆడినప్పుడు మాటలతోని అనడంలో పెద్ద విషయం కాదు ఇది. నువ్వు చంపే ప్రయత్నం కూడా ఇట్లా బొండిగకాయ పట్టుకుంటున్నావు, లేకపోతే కిక్ చేస్తున్నావు. కిక్ చేస్తే కూడా ఎక్కడో ఒక చోట తలిగితే చచ్చిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఇవన్నీ లేవా మనసులో? అప్పుడు మంచితనం ఎక్కడ పోయింది, సాఫ్ట్ నేచర్ ఎక్కడ పోయింది? నేను ఇది క్వశ్చన్ చేస్తున్నా. సో నువ్వు యష్మి మొహం మీదే చెప్పాల్సింది. సో అది మణికంఠ పాయింట్ ఏంటంటే, నువ్వు రియల్ ఏంటి, ఇది రియాలిటీ షో, నువ్వు రియల్గా ఆడితేనే విన్ అవుతావు, నిన్ను చూసి 10 మంది ఇన్స్పైర్ అవ్వాలి, ఎవరు ఏమనుకుంటారో అని భయపడకు. కనెక్షన్ బిల్డ్ చేయడానికి నువ్వు బిగ్ బాస్ హౌస్కి రాలేదు. సో ఇట్లా ఇవన్నీ టక్క 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 మాట్లాడినప్ప మణికంఠ అసలు మొత్తం ఉన్నట్టు బయట పెట్టేసి వేయండు. సో ఇట్లా అంటే నీది గ్రాఫ్ పడిపోతుంది, సో నువ్వు ఇక్కడ పుంజుకో, నువ్వు ఇక్కడ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడానికి రాలేదు, నువ్వేంటి అనేది నువ్వు నిరూపించుకో అన్నట్టుగా మాట్లాడాడు. సూపర్ అనిపించింది. అక్కడ డిఫెండ్ చేసుకోనికి కూడా ఏం లేదు. అంటే నేను అక్కడ అనలేదో నేనేదో కవర్ చేసుకునే ఇవన్నీ బుకాయిస్తాడబ్బా నిఖిల్. అసలు నాకు తెలిసినంత వరకు బుకాయిస్తాడు. తర్వాత నబీల్కి ఏం చెప్తాడంటే, ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ నబీల్ అసలు కనబడలేదు, 6th వీక్ షేర్ లెక్క ఆడినవు. సో మళ్ళీ తర్వాత వైల్డ్ కార్డ్స్ వచ్చినాక నీ గేమ్ పోయింది, నామినేషన్లోకి రావట్లేదు, సేఫ్ గేమ్ ఆడుతున్నావు, సాక్రిఫైజులు ఇవ్వకు, ఈక్వెషన్స్ గురించి ఆలోచించకు, సేఫ్గా అని ఏమీ లేదు, టాస్కులు ఆడి పడేయి, ప్రతి చోట నీ పాయింట్ పెట్టు, మధ్యలో మాట్లాడు, ఇద్దరి మధ్యలో మాట్లాడితే భయపడకు, ఫిజికల్ టాస్కులు ఎందుకు ఆడట్లేదు, బస్తాల టాస్క్ ఎందుకు ఆడట్లేదు, మెల్లమెల్లగా సేఫ్ గేమ్ ఆ గ్రూప్లో పోయి కూర్చుంటున్నావు, ఈ గ్రూప్లో పోయి కూర్చున్నావు, నీకంటూ ఒక ఒపీనియన్, నీకంటూ ఒక పాయింట్ పెట్టట్లేదు, నువ్వు ఎక్కడా నేను ఆడతాను ముందుకు రావట్లేదు అని అనిపిస్తుంది. సో ఖచ్చితంగా నువ్వు నామినేషన్స్లోకి రావాలి, ఇవన్నీ చెప్తాడు. అండ్ తర్వాత ఏమంటాడు, నేను నామినేషన్స్లోకి నన్ను నామినేట్ చేయండి, నేనేం చేస్తా, నేను షేర్ లెక్కనే ఉన్నా, నేను షేర్ లెక్కనే ఆడతా, నాకు ఎక్కడ మంచిగా అనిపిస్తే నేను అక్కడ కూర్చుంటా. ఇక ఇవన్నీ చెప్పిపోయినాక ఇక నబీల్ అదే పనిగా చెప్తుంటాడు, అరే మణికంఠ చెప్పిన పాయింట్స్ అంటే నా మంచి కోసమే చెప్పిండు. ఇక నిఖిల్ అంటాడు, అసలు డిఫెండ్ చేసుకోకుండా మాట్లాడుతున్నారా, నువ్వు ఎంత బాగా మాట్లాడు నిఖిల్, నీతో వచ్చిన ప్రాబ్లం ఇదే నాకు, నువ్వు ఇట్లా మాట్లాడకు. అరే అట్లా కాదురా, నేను అట్లే ఫీల్ అయినా నబీల్ గురించి నేను చెప్తున్నాను, నువ్వు అసలు మంచిగా చెప్పడానికి వచ్చినావు, మా మంచి కోసమే వచ్చినావు, మాకు అర్థమైంది. ఇక్కడ మణికంఠ ఏంటంటే పాయింట్స్ పెట్టి నామినేట్ చేయడానికి రాలేదు, వాళ్ళకి ఇన్పుట్స్ ఇవ్వడానికి వచ్చిండు. సో అందరు అడుగుతారు మాకేమన్నా చెప్పు అంటే టేస్టీ తేజకి, రోహిణికి, అవినాష్కేమో మీరు ఈ కామెడీ వైజ్ ఓకే, కాకపోతే మీరు గేమ్స్ ఇంకా బాగా ఆడాలంటాడు. సో గౌతమ్ కూడా అడుగుతాడు నాకేమైనా చెప్పు అంటే ఓకే బాగానే ఆడుతున్నావు అన్నట్టుగా చెప్పినట్టు అనిపించింది ఇక. సో అందరికీ సో వీళ్ళకి బాగా ఆడాలి అన్నట్టుగా చెప్తాడు. సో పృథ్వీ నన్ను నామినేట్ చేస్తాం అనుకుంటే, లేదు నా ఫ్రెండ్స్కి కొన్ని చెప్పాలి అందుకే వాళ్ళని నామినేట్ చేస్తున్నా అంటాడు. చెవుల్లో గుసగుసలు చెప్తాడు, నీ గ్రాఫ్ పడిపోయింది, నువ్వు మంచి ఇండివిజువల్గా ఆడు, గ్రూప్గా ఆడకు అని చెప్తున్నాడు. అప్పటికి బిగ్ బాస్ అంటాడు గుసగుసలు మాట్లాడకు అంటే, ఇక చెప్పేసి టకటక చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక వెళ్ళిపోగానే ఇక నిఖిల్ నబీల్ ఒక దగ్గర కూర్చొని, అరే మనం ఇట్లున్నామా, అరే షేర్ లెక్క ఆడాలా, నామినేషన్లకు రావాలా, ఇద్దరి మధ్యలో పోయి మాట్లాడాలా, నబీల్ ఇక అదే యాడ్ చేసుకుంటాడు ఇక గడికి. ఇక నాకేం చెప్పిండు రోహిణికి అడుగుతాడు నబీల్ పోయి. రోహిణి అంటది, లేదు నేను చెప్పినే నీకు మణికంఠ చెప్పుడు, నువ్వు అట్లనే చేయని చెప్తాడు. సో నిఖిల్ కూడా నేను ఇండివిజువల్గా ఆడాలి అంటే నేను నా పాయింట్ ఏదనేది చెప్పాలి అన్నట్టుగా. యాక్చువల్గా నిఖిల్కు పాపం ఫస్ట్ నుంచి అదే. అక్కడ నిఖిల్ ఎగ్ టాస్క్లో తిప్పి పడేసినా కూడా నిఖిల్ పోయి
ఏం బాధపడడు, ఏం సారీ కూడా చెప్పాడు. నేను అన్నిటికీ బాధపడతా, ఫీల్ అవుతా, నేను ఎమోషనల్ పర్సన్ అన్నట్టుగా చెప్తాడు, కానీ ఎక్కడ బాధపడాడు. మణికంఠనే పోయి సారీ చెప్తాడు, ఏడుస్తాడు ఆ రోజు ఆ ఎగ్ టాస్క్ తర్వాత కూడా. తర్వాత ఆ అమ్మాయిలను అట్లా తిప్పి తిప్పి పడేసి కూడా వాళ్ళకి సారీ చెప్పాడు. వీళ్ళే పోయి సారీ చెప్పి బతిలాడుకొని అతనితో మాట్లాడుకుంటారు. ఇతను కొన్ని ఎమోషనల్గానే అది సీత ఒక వేలో చెప్పింది. ఆ ఒక మాట ట్రాప్ అనేది ఏదో కొంచెం రాంగ్ కావచ్చు, దాన్ని అయితే రాంగ్గా పోట్రే చేసినట్టు అనిపిస్తుంది నాకైతే. సో ఇంకా నెక్స్ట్ ఇంకో వీడియో కూడా చేస్తాను ఇదే టాపిక్ మీద ఎక్కువసేపు మాట్లాడచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.